హాయ్ హలో అందరూ నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ని టార్గెట్ చేసి నా కంటెంట్ అనేది పబ్లిక్లోకి వెళ్ళకుండా ఉండేందుకు రిపోర్ట్స్ కొట్టారు. సో కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత లింక్ను వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మళ్ళీ రీచ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇదే నేను మీకు చేసేటువంటి రిక్వెస్ట్. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క పనితీరుకి సంబంధించి హైకోర్టు మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు డీజీపీ ఉన్నారా, నిద్రపోతున్నారా, అసలు పోలీసుల వ్యవస్థను మూసేయడం బెటర్ అనేటువంటి వ్యాఖ్యలు చేసిందంటే వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉందో, మరి వాళ్ళ నిర్లక్ష్యం ఏ రకంగా ఉందో చూడండి. ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా అమలు చేయలేనటువంటి బిజీలో ఉన్నారా వీళ్ళు? అంత నిర్లక్ష్యం ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి, ఒక కేసు విషయానికి సంబంధించి రికార్డులన్నీ సీజ్ చేయాలని చెప్పి గత నెల 19వ తారీఖున ఆదేశాలు జారీ చేసింది. సిఐడి ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాటన్నిటికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు ఏమి ఉన్నాయో ఆ ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ నేను చెప్తుంది కదా. గత నెల 19వ తారీఖు చెప్తే వాళ్ళు ఏం చేసినారు? సిఐడి ఐజీ లేడు, పోస్ట్ లేదని చెప్పి ఈ నెల అంటే సెప్టెంబర్ 19కి ఇస్తే అక్టోబర్ 6వ తారీఖున అనుబంధ పిటిషన్ వేశారు లేడు అని చెప్పి. సో మరి హైకోర్టు ఆశ్చర్యపోదా? 19వ తారీఖు నుంచి, అంటే ఒక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈ 6వ తారీఖు అనుబంధ పిటిషన్ వేశారంటే మీ నిర్లక్ష్యం ఎంత ఉంది? అంటే ఈ గ్యాప్లో ఏం చేస్తున్నారు? అంత బిజీగా ఉన్నారా? నిద్రపోతున్నారా? అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అని ఖచ్చితంగా మరి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే, మరి పోలీసు వ్యవస్థ సరిగా పనిచేస్తుంటే, సిఐడి ఐజీ లేకపోయినా కూడా ఆ ఆదేశాలను పాటించి ఆ ఉత్తర్వులు ఏంటనే దాని మీద మరి ఫోకస్ పెడతారు కదా. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ గత కేసుకు సంబంధించి గతంలో ఒక కేసు హైకోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు ఇది సిఐడి ఐజీ ఆదేశాల మేరకు అని చెప్పారంట. మరి అప్పుడు సిఐడి ఐజీ ఉన్నాడు, ఆదేశాలు అన్నారు. మరి ఆ కేసుకు సంబంధించి అక్కడ ఉన్న వ్యక్తి అప్పుడు ఎలా, ఇప్పుడు ఎలా, అప్పుడు ఉండడం ఎలా, ఇప్పుడు లేకపోవడం ఎలా? ఇదే విచిత్రం. అంటే హైకోర్టుతోనే ఆటలాడుతున్నారా? సో విషయం ఏంటంటే, ఇక్కడ తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి మీరు చూశారు, ఇది పరకామణిలో 72,000 రూపాయలు, అంటే అమెరికన్ డాలర్లు $900 పట్టుబడినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఇది పెద్ద ఎత్తున వాళ్ళు వైసీపీ హయాంలో జరిగింది అంటే అది బయటపెట్టిందే వైసీపీ. గతంలో అనేక సందర్భాల్లో చేశాడంట ఆ వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా చేశానని చెప్పారు. మరి ఆ వ్యక్తి దగ్గరికి సంబంధించినటువంటి అన్ని ఆస్తులు కూడా స్వామివారి ఆస్తుల కిందికి, అంటే స్వామివారి టీడీటీ కిందికి మరి డీడీ రూపంలో తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన ఆధారాలు, ప్రూఫ్స్, లీగల్గా అన్ని పర్ఫెక్ట్గా నిబంధనలు అనుసరించి అన్నీ కూడా వైసీపీ బయటపెట్టినప్పుడు వీళ్ళు ఏంటంటే దీన్ని వైసీపీ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం. టీటీడీ సొమ్ము దోచుకున్న జగన్, బంగారం దోచుకున్న, ఇట్లా తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, తప్పుడు పోస్టులు పిచ్చిగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. కుక్కలు చింపిన విస్తరాకయ్యింది ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? హైకోర్టు వ్యాఖ్యలు చూస్తే ఏమనిపిస్తుంది? సో మరి ఈ అంశాలకు సంబంధించి మరి అక్కడ వాటిని ఆ రికార్డులన్నీ సీజ్ చేయమని చెప్పింది. ఫిర్యాదును ఆపమని చెప్పలేదు, ఆ రికార్డులను సీజ్ చేయమని చెప్పాం. అంటే ఇక్కడ మీరు పట్టించుకోలేదు. 19వ తారీఖు 6 వరకు పట్టించుకోలేదు. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు, అసలు ఉందా లేదా అనుమానం వస్తున్నాయి. దీని అంతటికి బాధ్యత ఎవరంటే డిఐజీ. సో ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఈ టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి తీర్మానాలన్నింటినీ కూడా జప్తు చేసి అది షీల్డ్ కవర్లో మా ముందు ఉంచాలని చెప్పి, ఈ రకంగా చేయకపోతే గనక సీరియస్గా ఉంటుందని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఈ నెల 17వ తారీఖు వరకు ఇవన్నీ మేము చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కోర్టు ముందుకు తీసుకురాకపోతే పరిణామాలు వేరే రకంగా ఉంటాయని చెప్పి మరి జస్టిస్ గన్నపనేని రామకృష్ణ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది చూడండి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క పనితీరు. మొన్న హైకోర్టు డ్రైవర్ని కొట్టారు. హైకోర్టు ఇంపార్టెంట్ ఫైల్ తీసుకుపోతుంటే ఆ డ్రైవర్ని కొట్టి ఆ వెహికల్ తీసుకుపోయారు. అంటే కనీసం హైకోర్టు న్యాయస్థానంలో నేను పని చేస్తానని చెప్పినా కూడా కొడుతున్నారు, పట్టుకుంటున్నారు, ఆపుతున్నారు అని అంటే, ఇది చూడండి ముఖ్యమైనటువంటి ఫైల్స్ కనుక మిస్ అయిపోతే ఏంది పరిస్థితి? అనేక అనుమానాలు కూడా కలిగితే కరెక్ట్ ఎందుకు చెప్పినా కూడా ఎందుకు పట్టుకున్నారంటే, సో అందుకే కోర్టు సీరియస్ అయింది, ఆయన వీఆర్లో పెట్టేసింది ఆ సిఐని. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మరి టీటీడీ పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఇష్యూ, దీంట్లో కూడా వీళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే, అది కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదంటే మరి ఏ రేంజ్లో వాళ్ళు పనిచేస్తున్నారో చూడండి. అంటే ఫుల్ బిజీగా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో వైసీపీ చెప్తున్నట్టు ఫుల్ బిజీగా ఉన్నారు అనడానికి ఇవన్నీ కూడా పెద్ద ఎగ్జాంపుల్స్. సో మరి ఇప్పుడైనా ఈ ఉత్తర్వులు అమలు చేస్తారా లేదనేది మాత్రం చూద్దాం. ఏదేమైనా కూడా పోలీసుల యొక్క పనితీరుకు సంబంధించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇస్తూ మరి పోలీస్ శాఖను మూసేయండి, డీజీపీ నిద్రపోతున్నారనే వ్యాఖ్యలు అయితే చేసింది. సో చూద్దాం ఏం జరుగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా లింకును వేరే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా
మరి వ్యూవర్షిప్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, నిజం ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెలుగు టీవీ ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.